అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 5వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశం అపవిత్ర పరచుట. లేవికాండము 18వ అధ్యాయం 7వ వచనమునందు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. మనము ప్రభువునకు చెందిన వారము. ఆయన మన యొక్క దేవుడు. ఆయన యొక్క పరిశుద్ధ నామము మనకు ధరింపబడి ఉన్నది. ఆయన మనలను తన కొరకు పరిశుద్ధ జనముగాను యాజక సమూహముగాను ఏర్పరచుకొనెను. 14వ శతాబ్దమునందు జీవించిన ఒక బలమైన ఉజ్జూపు సేవకుని యొక్క పేరు సవోనారోలా అయి ఉన్నది. ఆ దేశం యొక్క పాపములు సొదొమ గొమొర యొక్క పాపముల కంటే అతి భయంకరము అని ప్రసంగించారు. ఆ దినముల యందు గల రాజు మరియు మత నాయకులు మొదలగు ముగ్గురిని ముఖాముఖిగా దర్శించి, మీరు మానక ప్రభు యొక్క నామమును అవమానపరచి అపవిత్రపరచుచు ఉండినందున ఒకే సంవత్సరం నందు మరణించవలసిందే ఉండును అని హెచ్చరించారు. అయితే వారు ఆయన హెచ్చరికను అలక్ష్యము చేసిరి. జరిగిన సంగతి ఏమిటో తెలియన ఆ ముగ్గురును అదే సంవత్సరం నందు మరణించిరి. జనుల్లో గొప్ప భయమును గొప్ప ఉజ్జీవమును కలిగెను. అవును, అపవిత్ర పరచుట అను సంగతి మిగుల అపాయకరమైన సంగతి ఉన్నది. మనము వేటినంత అపవిత్రపరచకూడదు అని తెలియన మొదటిగా దేవుని నామమును, లేవికాండము 18వ అధ్యాయం 21వ వచనము. రెండవదిగా పరిశుద్ధ స్థలమును, లేవికాండము 21వ అధ్యాయం 23వ వచనం. మూడవది విశ్రాంతి దినమును, యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయం 38వ వచనము. నాలుగవది పితరులతో చేయబడిన నిబంధన. శ్రోతలకు మలాకి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బైబిల్ గ్రంథము హెచ్చరించుచున్నది. మహా గొప్ప పరిశుద్ధమైన మన దేవుడు ప్రేమ గలవాడు. 2025 సంవత్సరం ఆయన యొక్క నామం జూలై మాసము 5వ అపవిత్రపరచుచున్నప్పుడు శనివారం నాటి ఆయన ధ్యానాంశం నీతిగల న్యాయాధిపతిగా మారి. లేవికాండము 18వ అధ్యాయం 7వ వచనమునందు నీ దేవుని గొప్ప అపవిత్రపరచకూడదు. ఆదాము నేను యెహోవాను. పాపము మనము ప్రభువునకు వారి ఏదేను తోట ఆయన మన యొక్క దేవుడు తరిమివేయ ఆయన యొక్క పరిశుద్ధ నామము మనకు ధరింపబడి ఉన్నది. ఒక ఆయన మనలను స్వార్థమును పరిశుద్ధ జనముగాను అతని యాజక సమూహముగాను రాళ్లతో కొట్టబడి చావవలసిందే. 14వ శతాబ్దం జీవించిన ఒక బలమైన ఉజ్జూపు సేవకుని అతని పేరు సంతతియును కుష్ఠరోగులుగా జీవించవలసిందే అయి ఉన్నది. ఆ దేశం యొక్క పాపములు పరిశుద్ధాత్మకు సొదొమ గొమొర అబద్ధము చెప్పుట కంటే న్యాయ తీర్పు భయంకరము అని ప్రసంగించి ఉన్నపణముగా ఆ దినముల యందు గల రాజు మరియు అంత మత నాయకులు మొదలగు ఎవడైన గురిని దేవుని ఆలయముఖిగా దర్శించి మీరు మానక పాడు చేయను. ప్రభు యొక్క నామమును రాసిన అవమానపరచి అపవిత్రపరచుచు అని బైబిల్ గ్రంథం ఉండినందున హెచ్చరించుచున్నది. ఒకే సంవత్సరం నందు మరణించవలసిన పౌలు రాయును అని హెచ్చరించును. అయితే స్వాభావికమైన ఆయన హెచ్చరికలను అలక్ష్యము చేసి విడిచిపెట్టని ఎడల జరిగిన సంగతి ఏమిటో తెలియన ఆ ముగ్గురును అదే సంవత్సరం దేవుని అనుగ్రహమును జనుల్లో గొప్ప భయమును అనగా గడిపోయిన ఉజ్జీవమును కలిగి అవును అపవిత్ర పరచు అనుగ్రహ ప్రాప్తుడు వైగుల అపాయకరమైన సంగతి మీద ఉన్న దేవుని అనుగ్రహం మనము వేటినంత అపవిత్ర నిలువని అని నీవు నరికివేయి. మొదటిగా దేవుని నామము, లేవికాండము 18వ అధ్యాయం 22వ వచనం. రెండవదిగా పరిశుద్ధ మనము మన జీవిత లేవికాండము 21వ అధ్యాయం 20వ యొక్క పరిశుద్ధతకు తగిన. మూడవది విశ్రాంతి దినము, ఆయన యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయం 30వ వచనంతోను. నాలుగవది జాగ్రత్తతోను పితరులతో చేయబడిన నిబంధనను నేటి మలాకి 2వ అధ్యాయం అన్యజనుల మధ్య మీరు దూషించి బైబిల్ గ్రంథం హెచ్చరించుచున్నాయి. నేను మన దేవుని ప్రేమ గల వారి ఎదుట అయితే మీ యందు ఆయన యొక్క నామమును నేను అపవిత్ర పరిశుద్ధపరచుకుందును. యెహెజ్కేలు గ్రంథము 36 నీతిగల న్యాయాధిపతిగా మారి. నేటి వేద పఠనం ఆయన ఖడ్గం యొక్క ఉదయం యోబు గ్రంథము 30 మహా గొప్ప పదును గల. సాయంత్రం ఆదాము హవ్వల యొక్క 26 మొదలుకొని 52 వారు ఏదేను తోటములను దీవించి తరిమివేయవలసిందే ఉండే.